50% రైతులకు రుణమాఫీ దృష్టి మళ్లించడానికి హైదరాబాద్ శాతం మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం మండల కేంద్రంలోని అతిథి గృహంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు రుణమాఫీ పూర్తి చేయకుండా రైతుల దృష్టి మళ్లించడానికి హైడ్రాను తెరపైకి తెచ్చారన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నప్పుడు క్లారిటీ వస్తుంది కదా. ఇంకా మీరు నిజంగా ఎక్సైజ్ చేయగలిగితే నిజంగా చేయగలిగితే ఏ విలేజ్కి ఎంతమంది తీసుకున్నారంటే మాకు ఏంటి కూడా మీరు డాటా కలెక్ట్ చేయవచ్చు. మీరు అనుకుంటే కొంచెం మనసు ఎంతమంది నెంబర్ మీకు పెట్టి ఎంతమంది మాకు మీరు తర్వాత మీరు ఫ్యామిలీ బుకింగ్ చేస్తారా లేకపోతే ఊరు బుకింగ్ చేస్తారా అదంతా ఫేస్ సేవింగ్ కోసం టైం పాస్ కోసం అని వాళ్ళందరికీ తెలుసు. మిమ్మల్ని వీటికి తప్పిస్తారు అయ్యేది ఏమీ లేదు. బట్ అది నాకు నంబర్ కావాలి సొసైటీ చెప్పండి. దాన్ని నేను అగ్రీ కాదు. నాకు జస్ట్ నంబర్ ఇవ్వమంటాను. ఎంతమంది అప్పు తీసుకున్నారని నంబర్ ఇవ్వండి. ఇప్పుడు మాకు గవర్నమెంట్ నుండి ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీకి ఒకటే మాఫీ చేస్తాను చెప్పలేదు. ప్రతి రైతుకు మాఫీ చేస్తున్నారు. పోయి తెచ్చుకోమన్నారు. అందుకే ఎంతమంది తెచ్చుకున్నారు అనేది కావాలి కదా నంబర్ మేము అడుగుతున్నారు. కొత్త వచ్చిన రికార్డ్స్ ఉంటాయి కదా మా తల్లి, రికార్డ్స్ ఉంటాయి కదా. రేపు మార్నింగ్ కాదు కానీ మండే మళ్ళీ వస్తాను. నేను మండే మళ్ళీ పిలుస్తాను. మరి మండే కంప్లీట్ రిపోర్ట్ తీసుకుని రావాలి. ఏ బ్రాంచ్ నుండి ఎంతమందికి వచ్చింది అప్పుడు ఎంతమంది తీసుకున్నారు. మీరు ఫ్యామిలీ గ్రూపింగ్ తర్వాత చేయండి. అంటే ఆ నంబర్ కావాలి కదా. ఫస్ట్ ఫేజ్లో 2916 మేడం, 14,71,00,000 మేడం. సెకండ్ ఫేజ్లో 1308 మేడం, 12,40,00,000. థర్డ్ ఫేజ్లో 751 మేడం, 9.82 crores. టోటల్ 5,025 మేడం. మొత్తం 36 crores 93 lakhs తీసుకున్నాం. అప్పు తీసుకున్నాం ఏంటండి ఎందుకు ఈ నంబర్ చెప్పడానికి ఈ నెంబర్ అవసరం లేదు. ఎక్కడైతే చెప్పలేదు ఇచ్చిన నెంబర్ అడుగుతున్నారు. ఎంతమంది అప్పు తీసుకున్నారనే నెంబర్ అడుగుతున్నారు. మీరు చెప్పండి. మరి ఎంతమంది తీసుకున్నారో చెప్పాలి. నేనేంటి మండల్స్ వాళ్ళకు కూడా అంత లెక్కలకే రాదు. మరి అదే పద్ధతమ్మా. మరి ఎందుకు వచ్చినట్టమ్మా ఇక ఎందుకు వచ్చినట్టు అని అడుగుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారేమో మొత్తం చేసిన అంటున్నారు. మరి ఎంతమంది తీసుకున్న నంబరే మీ దగ్గర లేనప్పుడు మొత్తం అయ్యిందని ఎట్లా చూపిస్తాం కదా. మీకు ఇవ్వకూడదని మరి రిజిస్ట్రేషన్స్ లేనప్పుడు మన నంబర్ ఇంటికి ఎందుకు భయపడుతున్నారు. ఎందుకు ఎంత ముందు అయితే ఒక మీటింగ్కి వస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమడుగుతాను నేను తీసుకున్న నెంబర్ అడుగుతాను. ఏ బ్రాంచ్లో ఎంత ఉందో తెలుసుకోకుండా మీరు ఆఫీసర్లు ఏదైనా రైతు వచ్చి మీకు పెట్టాలంటే రైతు ఆంటీ రావాలి, పూల పడి పెట్టండి మీ దగ్గరికి